మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. విశాఖపట్నంలో జరిగిన మెగా డిఎస్సి నిరసన ర్యాలీలో అర్హత కోల్పోయిన మహిళా అభ్యర్థి నాగవేణి తనకు అన్యాయం జరిగిందని చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తనకు మెరిట్ ఉన్నప్పటికీ ఉద్యోగం దక్కలేదని, తన స్థానంలో స్పోర్ట్స్ కోటాలో ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారని ఆమె ఆరోపించారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించి నిజాలు తేల్చాలని, తనకు న్యాయం చేయాలని మహిళా అభ్యర్థి ప్రభుత్వాన్ని కోరారు. నిజాయితీ ఉంటే పెట్టండి. నా ప్లేస్ లో పెట్టిన అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి ఎలా క్వాలిఫై చెప్పండి. ఆల్రెడీ పాత టీచర్స్ ఓల్డ్ టీచర్స్ కి టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు కదా, మరి ఈ అమ్మాయికి ఎలా ఇచ్చారు ఈ జాబ్? టెట్ రాసిందా, బిఎస్సి క్వాలిఫై అయ్యిందా తెలియదు. మా తండ్రి కాదా, మా ఉద్యోగులు తగలేదా, ఎంత వేదన పడుతుందో మీకు తెలుసా? నరక అనుభవిస్తున్నామండి. సమస్య చాలా మంది బతకాలని ఏడుస్తున్నారండి. అయ్యే ముందు ఏడుస్తున్న జాబ్ లేక మేము కష్టపడి చదివామండి. ఊరికా చదవలేదు. మేము రోజుకి 20 గంటలు సైపైన చదివి జాబ్ క్వాలిఫై అయ్యి కూడా నా ప్లేస్ లో రావాల్సిన జాబ్ ని ఒక అమ్మాయికి ఇచ్చారండి. ఆ అమ్మాయి స్పోర్ట్స్ అమ్మాయి, ఎగ్జామ్ కూడా అయ్యారండి. ఇది న్యాయమా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచించండి. ఒకసారి ఎంక్వైరీ వెయ్యండి. నిజా నిక్కు తేల్చమని కోరుతున్నాను.